తిరువూరు టీడీపీ తగాదా కొత్త మలుపులు తిరుగుతోంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కొలికిపూడి శ్రీనివాసరావుకి, విజయవాడ ఎంపీగా ఉన్న కేసినేని చిన్నీకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఇరువురు నేతలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు చాలా తీవ్రమైనటువంటి ప్రచారం సాగిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికే కేసినేని చిన్ని బండారం కొలికిపూడి బయట పెడుతున్నారు. దాంతో కొలికిపూడి మీద చర్యలు తీసుకోవాలి అంటూ కేసినేని చాలా పెద్ద కథ నడిపారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం కొలికిపూడి శ్రీనివాసరావు మీద చర్యలు తీసుకోవడానికి వెనకడిగేస్తుంది. కొలికిపూడి ఆధారాలతో కేసినేని చిన్ని మీద ఎదురుదాడికి పూనుకుంటుండడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా కొలికిపూడి జోలికి వెళ్లేదానికి సంశయిస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు కొలికిపూడికి వ్యతిరేకంగా కేసినేని చిన్ని వర్గం సోషల్ మీడియా సాక్షిగా కొత్త వివాదానికి తెరలేపింది. అందులో భాగంగానే కొలికిపూడి శ్రీనివాసరావు ఎవరో మహిళతో ఉన్నారు అంటూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసింది. 2 రోజులుగా ఈ పిక్కు చాలా హల్చల్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ క్యాంపు నుంచే తిరువూరు నియోజకవర్గానికి చెందినటువంటి కేసినేని చిన్ని వర్గీయుల నుంచే ఈ ఫోటో వెలుగులోకి రావడం ఆసక్తికరమైనటువంటి విషయం. కానీ నిజానికి ఈ ఫోటో ఏఐ అని అఫీషియల్గా గూగుల్ ఫ్యాక్ట్ చెక్ చెబుతోంది. ఇది ఎక్కడ తీసినటువంటి ఫోటో కాదు, ఇది పూర్తిగా ఏఐ ఫోటో అన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. అయితే కేసినేని చిన్ని వర్గీయులు తనకు వ్యతిరేకంగా ఇలాంటి ఏఐ ఫోటోల సహాయంతో దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నటువంటి తరుణంలో కొలికిపూడి కూడా తగ్గేదేలేనట్టుగా సాగుతున్నారు. దానికి ఏమాత్రం తీసిపోను అనేటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గ నేత ఫోటోల్ని ఆయన బయట పెట్టారు. కొలికిపూడి ఒక్క మహిళతో ఒక్కరి ఫోటోనే ఆయన వ్యతిరేకులు ఏఐ సహాయంతో రూపొందించి బయటికి వదిలితే కొలికిపూడి ఏకంగా 2 ఫోటోలు, 2 నాయకులు, 2 మహిళలతో కలిసి ఉన్నటువంటి ఫోటోల్ని వెల్లడించారు. అందులో రాజేశ్వరరావు ఒకరు, బొబ్బాయి ఒకరు, వీళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు కొలికిపూడి వర్గం బయటికి తీసింది. దీంతో ఇది కూడా దాదాపుగా ఏఐ ఫోటోలానే కనిపిస్తోంది. ఏ ఫోటో అయినప్పటికీ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరి బండారు ఒకరు బయట పెట్టుకునేటువంటి రీతిలో చాలా ఆసక్తికరంగా సాగుతున్నారు. హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. మహిళలతో అక్రమ సంబంధాలు కూడా అంటగట్టే రీతిలో ఇలాంటి క్యాంపెయిన్కి టీడీపీ నేతలే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎంపీ వర్గం, ఎంపీ వర్గీయులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నేరుగా దిగుతున్నటువంటి ఈ వైరం చాలా చాలా దూరం సాగేలా కనిపిస్తోంది. ఇలా అదేదో సినిమాలో చెప్పినట్టు మీరు కొట్టుకుని మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్న చందంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరి గుట్టు ఒకరు రట్టు చేసుకుంటూ మొత్తంగా జనాల్ని మాత్రం ఎంటర్టైన్ చేసే పనిలో ఉన్నట్టుగా, అసలు బండారం బట్టబయలు చేసుకుంటున్నట్టుగా తిరువూరు నియోజకవర్గ వాసులు భావిస్తున్నారు. ఈ ఉదంతం ఒక్క తిరువూరులోనే కాకుండా మొత్తం ఎన్టీఆర్ జిల్లా అంతా కూడా సంచలనంగా మారుతోంది. కేసినేని చిన్నికి సంబంధించి ఇప్పటికే పేకాట క్లబ్బుల నుంచి గంజాయి అమ్మకాల వరకు, రియల్ ఎస్టేట్ మోసాల నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు గుంజినటువంటి వైన వరకు అనేక వ్యవహారాలని కొలికిపూడి వెల్లడించారు. ఇప్పుడు దానికి తోడుగా ఇలాంటి అక్రమ సంబంధాలు, మహిళలతో ఉన్నటువంటి వివిధ రకాల ఇమేజెస్ పేరుతో ఏఏ సహాయంతో రూపొందించినటువంటివి వెల్లడిస్తూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి వైన మాత్రం చాలా చాలా విడ్డూరంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీలో తగాదాలు శృతి మించిపోతున్నట్టుగా కనిపిస్తోంది. హద్దులు మీరి సాగుతున్నటువంటి ఈ వివాదాలని అడ్డుకట్ట వేయడంలో, సమస్యను పరిష్కరించడంలో టీడీపీ అధిష్టానం కూడా ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది. చివరికి చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయలేక కళ్ళు అప్పగించి చూస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. కొలికిపూడి శ్రీనివాసరావు మీద ఎటువంటి చర్యలకు పూనుకున్నా అతని దగ్గరున్న ఆధారాలతో టీడీపీ మొత్తాన్ని బదనాం చేసే పరిస్థితి వస్తుంది అని టీడీపీ నాయకత్వం భయపడుతోంది. అదే సమయంలో కేసినేని చిన్నిని కంట్రోల్ చేయడానికి కూడా టీడీపీ నాయకత్వం సిద్ధం కావట్లేదు. దాంతో తిరువూరు వేదికగా టీడీపీలో ముదురుతున్నటువంటి విభేదాలు, వర్గపోరు హద్దులు మీరి అడ్డం దిడ్డంగా ఇట్టా అమ్మాయిలతో ఉన్నటువంటి ఫోటోలు విడుదల చేసుకునేటంత వరకు రావడమే చాలా విస్మయకరంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలా ఏఐ ఫోటోల సహాయంతో మహిళలతో ఉన్నటువంటివి రిలీజ్ చేయడం కొత్త పొంతలు తొక్కిచ్చే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారనడానికి ఇదొక సంకేతంగా చూడాల్సి ఉంటుంది. టెక్నాలజీ వాడతాం అని చంద్రబాబు చెప్తుంటే ఆ పార్టీ నేతలు ఇట్టా టెక్నాలజీ వాడి ఇట్టా ఒకరి బండారు ఒకరు బయట పెట్టుకునేటువంటి స్థితికి రావడం అన్నదే చాలా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయం.